మన విషయాన్ని మనం గ్రహిస్తే మనం దేశం మీద మనం చేస్తాం కదా. వెరీ గుడ్. సో కాబట్టి ఏంటంటే మనం చేత లేదు. ఓకే, మనం నీట్గా ఉన్నాం. ఓకే, ఎవరు భూమిని నాశనం చేయలేదు. మన భూమి మనం నాశనం చేసుకుంటామా? మన భూమి నాశనం చేసుకుంటామా? చేసుకోకూడదు కదా. అందుకని మనం పాడు చేయకూడదు. ఓకే, అందుకని మనం ఇవన్నీ కూడా శ్రద్ధగా నేర్చుకుంటే అర్థమవుతుంది. శ్రద్ధ లేదనుకోండి రాదు. ఆ శ్లోకమే కదా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. అందరూ చెప్పాలి, కాన్సన్ట్రేషన్తో ఉన్నారు. అచిరేనాధిగచ్చతి. తత్పర సంయతేంద్రియ అంటే నువ్వు దిక్కులు చూస్తే నీకు రాదానైనా ఏకాగ్రత ఉండాలి. ఓకే, ఇంద్రియాలన్నీ నీ నిగ్రహంలో ఉండాలి. అంతేనా? ఇంద్రియాలు అటు ఇటు పోయినాయి అనుకో, నీకు చదువు వస్తుందా? జ్ఞానం వస్తుందా? రాదు. ఏకాగ్రత ఉంటేనే జ్ఞానం వస్తుంది. ఓకే, ఇంద్రియాలన్నీ మన కంట్రోల్లో ఉండాలి. ఈ కాళ్ళు చేతులు అటు ఇటు పోయి బుర్రగా అటు ఇటు తిరిగితే పని చేస్తుందా? పని చేయదు. అందుకని కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. సో అందుకని మీరు క్లాస్లో కూర్చున్నప్పుడు ఏదైనా లెసన్ విన్నప్పుడు శ్రద్ధగా వినాలి. ఓకే, చదివేటప్పుడు శ్రద్ధగా చదవాలి. అర్థమైందా? ఏదో హోంవర్క్ రాసేసామంటే అసలు ఎందులో ఏం రాసావు? హోంవర్క్లో అది చదువుకుంటూ నీకు వచ్చిందా? అది శ్రద్ధ అంటే చదువుకుంటూ రాయాలి. అర్థమైంది? ప్రతిదీ కూడా అర్థమైందా? సో నువ్వు అక్కడ బోర్డు మీద టీచర్ చెప్తారు కదా, చెప్తున్నారా? చెప్పినప్పుడు దానిలో నీకు అర్థం కావాలంటే ఏం చేయాలి? తద్దిద్ది ప్రణిపాతేన ప్రేరేపరిస్నేన సేవయ. ఓకే, ఒకసారి క్వశ్చన్ ఉంటే ఒకసారి సైలెంట్గా చేయలేపాలి. ఓకే, టీచర్ అనుమతి తీసుకుని అప్పుడు ప్రశ్న అడగాలి. సమయం సరిగా తగిన సమయం చూసుకుని, అంతేగాని అడిచిపోయి మధ్యలో తెచ్చి. అర్థమైందా? నీకు డౌట్ ఉంటే ఏం చేయాలి? రైజ్ యువర్ హ్యాండ్స్. మీ క్లాసులు అన్నింటిలో క్లాస్ రూల్స్ అన్ని టీచర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. అన్ని క్లాసుల్లోనూ కూడా ఈ రూల్స్ కరెక్ట్గా చెప్పండి, వాళ్ళతో ఫాలో చేయించండి. ఓకే, మధ్యలో అరవకూడదు, మధ్యలో దిక్కులు చూడకూడదు, కాన్సన్ట్రేషన్తో వినాలి. మొత్తం సబ్జెక్ట్ అంతా నేర్చుకోవాలి. మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి. వాళ్ళకి వస్తున్నాయా లేదా చూడండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే, ఆ విధంగా మీకు తెలియకపోతే అడగండి. ఓకే, ఆ లెసన్ అయ్యేసరికి ఒక క్లాస్ అవుతుంది కదా, అయ్యేసరికి ఆ క్లాస్లో చెప్పిందంతా మీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే ఏం చేయాలి? జ్ఞానం పెట్టాలా? ఏం చేయాలి? క్వశ్చన్ అడిగి మళ్ళీ చెప్పించుకో. ఓకే, అప్పుడు అర్థం కాలేదనుకో, అప్పుడే నువ్వు ఎవరికైనా ఇంకో మీకు అర్థం కాలేదు, అప్పుడు ఏం చేస్తారు? మీకు అర్థమైందా లేదా అని మీ ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళకి చెప్పాలి. నీకు అర్థం కాకపోతే బాగా అర్థమైన అడగాలి. అడిగి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అడిగి తెలుసుకుంటే నీకు జ్ఞానం వస్తుంది. నువ్వు అడగలేదనుకో నీకు జ్ఞానం రాదు. జ్ఞానం రాకపోతే ఎవరికి నష్టం? మీ ఫ్రెండ్కి నష్టమా, నీకు నష్టమా? మరి నీకే నష్టం కదా. అందుకని నువ్వు వచ్చింది ఎందుకు స్కూల్కి? మంచిగా చదువుకోవడానికే కదా. సో చదువుకోవడానికి కాబట్టి ఆ చదువుని నిజంగా శ్రద్ధతో అభ్యసిస్తే జ్ఞానం వస్తుంది. లేదంటే పొద్దున సాయంత్రం దాకా క్లాస్లో కూర్చున్నావు, సాయంత్రం వరకు ఏమైంది అంటే ఏమో నాకు తెలవదు అంటే అయిపోయిందంతే, క్లాస్ అయిందంతే. క్లాస్ అయిన తర్వాత క్లాస్లో అన్నీ మీకు వచ్చేసాయి. ఓకే, ఎవ్రీథింగ్. ఇవాళ క్లాస్లో ఇప్పుడు 1 అవర్ చెప్పామనుకో, 1 అవర్లో ఏం చెప్పామో అన్నీ వచ్చారు. ఇవాళ మనం కొన్ని శ్లోకాలు చేద్దాం. ఓకే, నేను మిమ్మల్ని ఎస్ఆర్ రైటింగ్ వ్యాస పౌర్ణమి గురించి, వ్యాసుడు గురించి రాయమన్నాను కదా. నేను స్టోరీ చెప్పాను. ఆ స్టోరీలో ఎన్ని గుర్తున్నాయో అన్ని రాసేయగలిగారా? ఎంతమంది రాశారు? రైజ్ యువర్ హ్యాండ్స్. కొన్ని పాయింట్స్ రాశారు. వెరీ గుడ్.
సో కొంతమంది రాశారు. అయితే మీరు ఆ చెప్పిన లెసన్ని గుర్తుపెట్టుకుని రాయగలిగారు అనుకో, మెమరీ పవర్ పెరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకుని రాయగలిగారు. ఓకే, సో మీరు ఫస్ట్ లెసన్ మీరు ఇదొకటి ఫాలో టీచర్స్. మీరు లెసన్ చెప్పేటప్పుడు ఫస్ట్ 10 minutes ఒక లెసన్ ఏదైతే చెప్తున్నారో అది క్లియర్గా స్టోరీ రూపంలో చెప్పేసి తర్వాత ఏమేమి అర్థమైనాయో పాయింట్స్ రాసుకోండి. ఓకే, రాసిన తర్వాత అది ఏమేమి పాయింట్స్ ఉంటున్నాయో దాన్ని బట్టి అసలు మీరు ఏం చెప్పారో అది అర్థమైందా. ఓకే, నెక్స్ట్ 5 minutes అది 5 minutes పాయింట్స్ రాసుకుంటారు. అది నోట్స్ అండి. నోట్స్ అంటే ఏంటి? అక్కడ రాసింది ఇక్కడికి ఇచ్చడం కాదు, మీ మైండ్లో ఏం రికార్డ్ అయింది అది. ఓకే, రికార్డ్ చేయాలి. మీ రికార్డ్ దీంట్లో రికార్డ్ బటన్ ఉంటుంది, దాన్ని ఉంటారు చెప్తే చెప్పి లాగ్ చెప్తాడు అన్నమాట. అర్థమైందా? ఓకే, ప్రెస్ చేసి దాన్ని మొత్తంగానే కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంది, రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. రికార్డ్ చేసుకున్నారు అందులో అక్కడ పిక్చర్ ఏముందో రికార్డ్ చేశారు. ఒక పిక్చర్ కనిపించింది అనుకో, ఆ పిక్చర్ ఎలా ఉంది, ట్రీ ఎలా ఉంటుంది అని చెప్తారు. వాళ్ళు నేను చెప్పగలుగుతాడు, చూడలేదు కాబట్టి చెప్పలేడు. సన్ ఎలా ఉంటాడు అంటే నేను చెప్పగలుగుతాడు, చెప్పలేదు. నువ్వు సన్ చూస్తాం కాబట్టి తెలుస్తుంది. బుద్ధిని ఎర్రగా సూర్యుడు ఉంటాడు అని చెప్పగలుగుతాడు. పొద్దున్న సూర్యుని చూస్తే నువ్వు పొద్దున్న లేవలేదనుకో, చూడలేదనుకో, నీకేం తెలుస్తుంది? తెలవు. పొద్దున్న సూర్యుని చూసిన ఎవరైనా మన ఇదే కానీ కాదు, ఇవాళ మేఘం ఉందనుకో, రోడ్ వస్తున్నాయి కదా, పొద్దున్నే ఎలా ఉంటాడు? సూర్యుడు వచ్చిన వస్తుంటాడు, సూర్యుడు ఉంటాడు, అరుణోదయం వస్తుందా? ఆ టైంలో ఆ అరుణ కాంతి ఏదైతే ఉందో అది చూసి నమస్కారం చేసి సూర్య నమస్కారాలు చేస్తాం కదా, ఆ నమస్కారం చేసినప్పుడు శ్రద్ధ భక్తితో చేయాలి. ఓకే, శ్రద్ధ భక్తి ఏమండి? శ్రద్ధ భక్తి. ఓకే, ఇప్పుడు మీరు ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే ఏం చేయాలి? చేయాలి. అంటే నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఏం చేయాలి? చేయకండి. డౌట్ ఉంటే డౌట్ ఏంటో డౌట్ సింపుల్గా ఏంట్రా నీ డౌట్ ఏం చెప్పు. క్వశ్చన్ ఓకే. సో అడిగిన క్వశ్చన్ అనుకున్నాను. సో ఎట్లా అనమాట అంటే మామూలుగా అయితే మీకు ఇంకొక చిన్న డిఫరెన్స్. శ్రద్ధ అంటే ఎట్లా ఉంటుందంటే, ఓకే మీరందరూ రెండు చేతులు చిన్న ముద్దలు పెట్టండి, చిన్న ముద్దలు పెట్టండి, రెండు చేతులు పైకెత్తండి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసి మీ హృదయం దగ్గర పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు చూసారా? కనిపిస్తారు. ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసి మీ చిన్ మీద పెట్టండి, గడ్డ మీద పెట్టండి. మీ గడ్డం ఎక్కడ ఉంది? మరి నేనేం చెప్పాను? మీరు అక్కడ పెట్టేసి నేను మళ్ళీ తెచ్చాను. It doesn't matter what you say. It doesn't matter what you say. It doesn't matter what you do. అర్థమైందా? మీరు చేసేదే ముఖ్యం, మీరు ఏం చెప్తున్నారో ముఖ్యం కాదు. కాబట్టి స్టార్టింగ్ చెప్పాలి. ఓకే, ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్. టీచర్స్ అర్థమైందా? పేరెంట్స్ కూడా చెప్పాలి. మనం ఏదైతే చెప్తున్నామో చెప్పింది ఉపయోగాలే, మనం ఏది చేస్తున్నామో అదే జరుగుతుంది. అర్థమైందా? బీ అన్ ఎగ్జాంపుల్. టీచింగ్ అంటే ఇలా ఉంటుందన్న అర్థమైంది మీకు? మనం ఏం చేస్తున్నామో అదే జరుగుతుంది, ఏం చెప్తున్నామో అదే జరగదు. కాబట్టి చేసే ప్రతి యాక్షన్, ఆలోచించే ప్రతి ఆలోచన ముఖ్యం. ఆ మాట్లాడే పదాలు ఏమొస్తున్నాయి అనేది దాన్ని బట్టి వస్తాయి. కాబట్టి అలైన్ వర్డ్స్, యాక్షన్స్ అండ్ థాట్స్. అర్థమైందా? చెప్పండి. అలైన్ వర్డ్స్, యాక్షన్స్ అండ్ థాట్స్. అంటే మనకి 3 ఉంటాయి.
ఆలోచన ఉంటుంది కదా, మన ఆలోచన, మన మాట, మన చేత ఒకేలా ఉండాలి. ఒకేలా ఉండాలి. మన మాట అన్ని ఓకే, మంచిగా మాట చెప్పిన మాటలు సరిపోదు. మంచి ఆలోచన ఉండాలి, మంచిగానే పని చేయాలి. ఓకేనా? అర్థమైనప్పుడు కాబట్టి మీరు చేసే పని, మీరు చేసే యాక్షన్స్ అన్నీ ముఖ్యం అన్నమాట. ఓకే, మీరు చేసేదే మీ యొక్క వ్యక్తిత్వం అవుతుంది. మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీ వ్యక్తిత్వం అవుతుంది. కాబట్టి మీ బిహేవియర్ అంతా ఎలా వస్తుంది? మీరు నేర్చుకుని చక్కగా మంచిగా ఉంటే మంచి బిహేవియర్ వస్తుంది, చెడ్డగా ఉంటే చెడ్డ బిహేవియర్. మీకు చెడ్డ బిహేవియర్ కావాలా, మంచి బిహేవియర్ కావాలా? ఎవరైనా మంచి బిహేవియర్ కావాలనుకుంటారు కానీ చెడ్డగా కావాలనుకుంటారు ఎవరైనా? ఆరోగ్యం చెడుకోవాలని ఎవరైనా అనుకుంటారా? ఆరోగ్యం మంచిగా ఉండాలా, చెడిపోవాలా? మీకు ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మనం మంచిగా రోజు యోగసాధన చేయాలి, మంచి జంక్ ఫుడ్స్ అయితే అనుకున్నా మంచి ఆహారమే తీసుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారం. ఓకే, మరి నువ్వేమో మంచిగా ఉండాలని అనుకుంటున్నావు, నువ్వు చేసే పని ఏం చేస్తున్నావు? ప్యాకెట్లు కొనుక్కొని తింటున్నావు. అవునా? అవునా? అలా చేయకూడదు. మీ ఇంట్లో కూడా ఏం చెప్పాలి? అలాంటివి తినకూడదు. మీ డాడీ వచ్చి తీసుకుని తింటున్నాడు అనుకో, అది తినకూడదు, జంక్ ఫుడ్ అని చెప్పాలి. చెప్తారు ఎప్పటి నుంచి? ఓకే, ఇంట్లో డాడీ కూడా జంక్ ఫుడ్ తినకూడదు, తింటే నీకు హాస్పిటల్కి వెళ్ళాల్సింది చూడు అని చెప్పాలి. చెప్తారా? అదే అనమాట. సో ఆరోగ్యంగా చెప్తే ఏమవుతుంది? డాడీ ఆరోగ్యం బాగుంది. మాతృదేవోభవ పితృదేవోభవ కదా. మరి వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతే మరి వాళ్ళకి దేవుళ్ళు వస్తారా? అది చెడిపోకుండా ఎవరికి చూసుకోవాలి? మనమే చూసుకోవాలా కదా. తల్లి తండ్రి ఆరోగ్యం పాడకుండా మనం చూసుకోవాలన్నమాట. సో కాబట్టి మీరు ఏం చేయాలి? రేపటి నుంచి ఇంట్లో ఏమైనా జంక్ ఫుడ్స్ ఇస్తే తేకూడదు, తింటే ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పాలి. చెప్తారా? అది అలా చెప్తే ఇంట్లో తింటే ఏమవుతుంది? ఇలాంటి చెత్త తినకూడదు అని చెప్పాలి. ఎందుకంటే మనం చదువుకుంటున్నాం కదా. ఓకే, కొంతమంది అది చదువుకోలేకపోవచ్చు, పర్వాలేదు, కానీ వాళ్ళని కూడా మంచిగా మనం ఆరోగ్యంగా మార్చుకోవాలి కదా. తల్లిదండ్రులను ఆరోగ్యం మార్చుకోవాలా? మరి ఆరోగ్యం ఉండాలి. మీ ఇంటికి వెళ్ళి చెప్తారా? అది ఓకే. సరే, మెడిటేషన్ చేద్దామా? సరే, స్ట్రైట్గా కూర్చోండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకొని మెడిటేషన్లో కూర్చొని స్ట్రైట్గా మంచి కొడతావు, స్ట్రైట్ కూర్చోవాలి. స్ట్రైట్, అది గుడ్. స్మైలింగ్ ఫేస్, క్లోజ్ యువర్ ఐస్, కాన్సంట్రేటింగ్ బిట్వీన్ ఐబ్రోస్. లోపలే అనుకుంటూ ధ్యానం చేయండి. లోపలే, బయటికి రావు, శబ్దం రాకూడదు. everyone sit down. Two minutes complete silent meditation. పూర్తిగా మనసు పరమాత్మగా లగ్నం కావాలి. వేరే విషయాలు ఆలోచించుకుంటూ దైవమే మన ధ్యాసలో ఉండాలి. ధ్యానం అంటే దైవంతో